ప్రభువులో పాలు పంపులు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 91వ కీర్తన 91వ కీర్తన 501వ పేజీ 501వ పేజీ 91వ కీర్తన 14వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచేదను. మరోసారి చదువుకుందామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరిచేదను. ఆత్మసాయం కొరకు ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, మా మంచి దేవుడు అయిన మా దేవా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్న మా ప్రభా. మంచి దేవుడు అయిన నిన్ను ఆరాధించిన కృప ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ శరీర రక్త మాంసములు పాలు పంపులు పొందటానికి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుము, మమ్మల్ని సరిచేయి, మాలో ఉన్న మలినాన్ని సర్వ మలినాన్ని తొలగించి వాక్యం ద్వారా యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందటానికి సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ నన్ను ఈ పాత్రగా సాధనంగా చేసుకుంటూ రమ్మని, నీ ప్రజలు కూడా వినగలిగే మనసు, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తొంభై 91వ కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చినాం. ఈ 14వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను. ఇక్కడ 2 మాటలు 3 మాటలు కనబడుతున్నాయి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అంటే దేవుడు అంటున్నాడు ఈ మాట. ప్రేమించిన వాడిని తప్పిస్తాను అంటున్నాడు. రెండోది, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతన్ని కనపరచు. అంటే ఒక మాట ఆయన ప్రేమించాలి, ప్రేమించిన వారిని తప్పిస్తాడు. రెండోది, ఆయన నామాన్ని ఎరిగిన వాడిని ఘనపరుస్తాడు. 2 విషయాల్లో అంటే 2 విషయాలు అంటే ఆయనని ప్రేమించే విషయంలో కానీ, ఎరిగిన విషయంలో కానీ, ఆ తర్వాత ఆయన చేసేవి 2 ఉన్నాయి. ఏంటంటే తప్పించుట, ఘనపరచుట. అంటే మనలో 2 చూడాలి. ఆయన మనలో 2 ఆయన చూసినప్పుడు ఏం చేస్తాడు? 2 విషయాలు 2 మేలు మనకు చేస్తాడు. మనం ఆయన 2 చేయాలి. ఏంటంటే ఒకటి ప్రేమించాలి, రెండోది ఆయన నామాన్ని ఎరగాలి. అది ఈ 2 మనలో ఉండాలి. అప్పుడు 2 ఆయన చేస్తాడు. ఏంటి 2? తప్పించుట, ఘనపరచుట. ఈ 2 ఆయన చేసేవాడు ఉంటాడు. ఈ ప్రేమించడం కానీ ఆయన నామాన్ని ఎరగటం కానీ లేదనుకో, నువ్వు తప్పించుకోలేవు, రెండోది ఘనపరచబడలేవు. అందుకని ఈ 2 విషయాలు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటి మనం కలిగి ఉండాలి. మొట్టమొదటి ఏం కలిగి ఉండాలయ్యా అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి. ఇప్పుడు ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? దేవుణ్ణి. అంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ఎక్కువగా ప్రేమించాలి. ఎక్కువగా ప్రేమించాలంటే మన మందిని పేరు ఏంటండి? యెరూషలేము. ఏమన్నా ఎప్పుడు ఏం చేస్తాం ప్రార్థన? యెరూషలేమా
నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు. అంటే దేవుణ్ణి ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. దేవుణ్ణి అంటే యెరూషలేము సంఘాన్ని ఎప్పుడు ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నారనుకో, అందుకని అక్కడ ఆయన మా మాట రాశాడు, అతడు నన్ను ప్రేమించుతున్నాడు. అతడంటే సంఘాన్ని ప్రేమించే దేవుని ప్రేమించినట్టే. నువ్వు సంఘాన్ని ప్రేమించుకోకుండా, మందిరాన్ని ప్రేమించుకోకుండా దేవుణ్ణి ప్రేమించలేవు. కనుక కనబడే మందిరాన్ని ప్రేమించాలి. కనబడుతుంది. ఏం కనబడుతుంది మనకి? కనబడే మందిరం, ఈ యొక్క కట్టబడిన రాళ్లతో కట్టబడిన ఆలయం కనబడుతుంది. ఈ రాళ్లతో కట్టబడిన ఆలయములో నువ్వు ఉండాలి. ఆలయములో ఎవరు ఉండాలమ్మా? ఆలయములో నువ్వు ఉన్నప్పుడట, ఆలయంలో నువ్వు ఉంటే నిన్నేం చేస్తాడు ఆయన? నిన్నేం ప్రేమిస్తాడు. అంతేనా? దగ్గరికి ఇటేసుకో ముందుకేసుకో. అయ్యా మీ పిల్లలు ముందు రండి అయ్యా, మీరు ముందు వెనకాలేనా? వాళ్ళు ముందుకు వస్తారా? ఒక నిమిషం. కుర్చీలు వెనకాల ఉండాలి, మనకు కింద కూర్చునే వాళ్ళు ముందు ఉండాలి. అది సరే. ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే దేవుని ఆలయాన్ని మనం ప్రేమించాలి. దేవుని ఆలయాన్ని మనం ప్రేమించినప్పుడు ఈ ఆలయంలో ఏముందాయా అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. దేవునింట్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది. ఆయన తేజస్సు ఉంది, ఆయన వెలుగు ఉంది. ఆయన అంతేకాకుండా ఈ యొక్క ప్రత్యక్షత, ఆయన వెలుగులో ఉండడం ద్వారా దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడతాడు. మాట్లాడటమే కాదండి, మనకి ఆదరణ దొరికింది. ఏం దొరికిందంటే ఆదరణ దొరికింది. మందిరమే ఆదరణ అండి. ఏమండి, నాతో కూర్చుని మాట్లాడతాం కదా ఆదరణ. మందిరంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు నీకేమిస్తాడు? ఆదరణ ఇస్తాడు. అందుకనే ఈ మందిరంలో నీవుంటే ఆ దేవుడు మందిరంలో, తన ఆలయంలో ఆ దేవుడు ఉంటాడు. కనుక ఆ ఆలయంలో నువ్వు ఉండడు దాన్ని బట్టి, నువ్వు ప్రేమించిన దాన్ని బట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు ఉంటాడు. అందుకని 4 విషయాలు, ఒక 3 విషయాలు మరి ఈ యొక్క మందిర విషయంలో కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఏంటయ్యా అంటే ప్రేమించే విషయంలో ఏంటి? ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? ఏ రీతిగా ప్రేమించాలి దేవుణ్ణి అంటే ద్వితీయోపదేశకాండం. రండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆయనను హత్తుకొని ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే 22వ వచనంలో, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచొచ్చు. అమ్మా, ప్రేమించడమే కాదు, ఏం చేయాలి? ఆయన మార్గం నీకు ఎలాంటిదండి? ఆయన మార్గం ముళ్ళ మార్గమా? ఆయన మార్గం ముళ్ళ మార్గం కాదు, గుంట మార్గం కాదు, బురద కాదు. ఆ మార్గములు ఏముందయ్యా అంటే నెమ్మది ఉంది. ఏముందయ్యా? నెమ్మది ఉంది. ఆయన మార్గంలోకి వెళ్ళడం ద్వారా నెమ్మది ఉంది. ఆయన మార్గంలో వెళ్ళకపోతే ముళ్ళబాట. ఆయన మార్గంలో ఉంటే ఆయన మార్గంలో, ఇప్పుడు ఇది ముళ్ళబాట అండి, లోకం అనేది ముళ్ళబాట. మరి దేవుని మార్గము చెప్పండి, జీవమిచ్చే మార్గం. అంటే ఈ మార్గంలో ఏముండదు అంటే ప్రమాదం ఉండదు. ఆ మార్గంలో జరిగింది ప్రమాదం ఉండదు. అయితే ఇక్కడ ఏమన్నాడు? నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిట్లో ఏం చేయాలమ్మా? నడవాలి. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు అపోస్తలుడైన పౌలు. 11వ అధ్యాయం 1వ వచనంలో, 1 కొరింథీ 11 1వ వచనంలో ఏమన్నాడు? చదవండి అమ్మా.
చూడండి, పౌలు అన్న మాట ఇది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి ఏమన్నాడండి? నేను ఎవరికి చెబుతున్నాడు? సంఘానికి చెబుతున్నాడు. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి. పిల్లారా, ఎవరిని పోలి నడుచుకోవాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. అంటే ఆయన మార్గం, ఆయన మార్గం. వచ్చావు, మార్గంలోకి వచ్చావు కాదంట్లా, మార్గంలోకి వచ్చావు, కానీ మార్గాన్ని తప్పకూడదు. మార్గాన్ని తప్పే సుక్కలు కూడా ఉన్నాయంట. మార్గం తప్పే సుక్కలు, మార్గం తప్పే సుక్కల్లాగా ఉండకూడదు. ఎట్లా ఉండాలమ్మా? మార్గం నుండే సుక్కలు అంటే నక్షత్రాలు అంటారు. నక్షత్రాలు అంటే నక్షత్రాలు ఇప్పుడు మనకి నైట్ కూడా కనబడుతున్నాయి కదా నక్షత్రాలు. అవి బాగా మనకు కనబడుతుంది ఏంటంటే చిన్న చిన్న వెలుగే కనబడుతుంది. ఆ నక్షత్రాలు చిన్న చిన్నగా కనబడుతున్నాయి. అయితే వాటి దగ్గరికి వెళ్తే ఎంత కనబడుతుంది తెలుసా? ఒక జ్యోతి లాగా. అంటే చందమామ చంద్రుడే ఒక విధానంలో ఎక్కువగా కనబడితే అవి చంద్రుడి తర్వాత అయ్యే ఆ నక్షత్రాలు ఎట్లా ఉంటాయండి? నిత్యము ఏం చేస్తాయండి? వెలుగుతూనే ఉంటాయి, వెలుగుతూనే ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి? నక్షత్రాల్లాగా ఏం చేయాలమ్మా? ప్రకాశించాలి. ఎక్కడ? ఈ లోకములో. దానియేలు గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడిందమ్మా? బుద్ధిమంతులైతే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనమేనా? 3వ వచనం. బుద్ధిమంతులైతే జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రములే. అమ్మా ఏముందండి? వారు నక్షత్రములే ప్రకాశిస్తూ ఉంటారంట. ఎప్పుడు? నువ్వు నడిచే నడకలు, నువ్వు ఎప్పుడైతే నువ్వు నడుస్తున్నావు ఆ మార్గంలో, నువ్వు నడిచే మార్గంలోకి అనేకులు తీసుకొస్తే గనక నువ్వేమవుతావు? నక్షత్రమలే ప్రకాశిస్తూ ఉంటావు. నక్షత్రమలే అంటే నువ్వు నడుస్తున్నావు, యేసు ప్రభుని ప్రేమించావు, ఆయన మార్గంలో నడుస్తున్నావు. ఆయన మార్గంలో నడిచినప్పుడు నువ్వు నడిచే మార్గంలోకి ఎంతమంది అయితే నడిపిస్తావో నక్షత్రమలే ప్రకాశిస్తూ ఉంటావు. అది ఒకటి మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన మార్గంలో నువ్వు నడవాలి, అనేకుల్ని నడిపించాలి. అప్పుడు నక్షత్రం వలె ప్రకాశించేవారిగా ఉంటాం. ఇది మొట్టమొదటిది. రెండవదికి చూస్తే అదే అధ్యాయము 1వ వచనము. అమ్మా 11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 1వ వచనము. ద్వితీయోపదేశకాండము కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ప్రియులారా, రెండో మాట మనకి ఏం కనబడుతుందంటే, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి. ఆయన ఏం విధించాడండి? మనకి ఇది ఇచ్చాడంట, ఒక విధులు, కొన్ని విధులు ఇచ్చాడు. విధిని అనుసరించి ఏం చేయాలమ్మా? ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడిగా ఉండాలి. అమ్మా గైకొనాలి అంటే ఒక కట్టడ, ఒక క్రమాన్ని పెట్టాడు ఆయన. ఆ క్రమం ఆయన పెట్టిన తర్వాత, ఆ క్రమాన్ని విధించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ విధిని బట్టి ఏం చేయాలమ్మా? ఆ విధిని బట్టి మనం నడుచుకోవాలి, గైకొనాలి. ఆ విధిని బట్టి ఆయన కట్టడలను, ఆయన యొక్క విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ, ఒకప్పుడు కాదండి అమ్మా, ఎప్పుడో ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే టైము
టైం దానికి లేదు. ఎల్లప్పుడు అంటే ఏ టైం అయినా, ఏ సమయమైనా, ఏ నిమిషమైనా, ఏ క్షణమైనా ఏం చేయాలంటే ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే ఏం చేయాలమ్మా, గైకొనేవారు ఉండాలి. ఆయన విధించాడండి ఒక విధి. ఏమన్నా అంటే ఆదామా విధించాడు ఒక విధి. ఆదామా, ఈ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఏదైనా తోటలో, ఈ చెట్లన్నిటి పండ్లు తిను, ఆ ఒక్క చెట్టు పండు మాత్రము తినొద్దు అన్నాడు. దేవుడు విధించాడు కదా ఒక కట్టడ. ఆ విధించిన తర్వాత ఇప్పుడు ఆదాం ఏం చేయాలి? అన్ని తినొచ్చు, అది తినకూడదు కదా, అది చెప్పాడు. ఇది ఎవరు విన్నారు చెప్పండి? ఎవరు విన్నారు చెప్పండి గట్టిగా. సాతాను కూడా ఉంది. ఎవరెవరు విన్నారంటే ఆదాం విన్నాడు, ఆదాం భార్య ఉంది, మూడో మనిషి సాతాను కూడా విన్నాడు. ఈయన అప్పుడు అనుకున్నాడు సాతాను, అరే ఈయన ఇంత కట్టడి వీళ్ళకి పెట్టాడు కదా, నేను కూడా ఒకటి చెబుతా వాళ్ళకి, నా మాట కూడా వింటారేమో చూద్దామని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చాడు. ఎవరు? సాతాను కూడా ముందుకు వచ్చాడు. సాతాను కూడా ముందుకు వచ్చి ఇప్పుడు సాతాను కూడా చెబుతున్నాడు. ఏమని అంటే ఆదాం దగ్గరికల్లా దేవుడు వచ్చాడు, సాతానల్లా ఎవరు? స్త్రీ. స్త్రీ చెప్పండి, అవ్వ కాదులే. పురుషుడల్లా ఆదాం, స్త్రీ అల్లా అవ్వ. దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? పురుషుడి దగ్గరికి వచ్చాడు. సాతాను ఎవరి దగ్గరికి వచ్చింది? ఇప్పుడు సాతాను ఎవరిలో ఉంది? స్త్రీ అమ్మటే ఏమైందమ్మా? ఎమ్మటే లోబడిపోయింది. పురుషుడు తొందరగా ఆలోచిస్తాడు, మైండ్తో ఆలోచించి ఇది మంచిదా కాదా అని అన్న విధంలో ఆలోచిస్తాడు పురుషుడు ఎప్పుడైనా. స్త్రీ ఆలోచించదు. ఏం చేసింది? టక్కన నమ్మేసేసి, అమ్మా మీ భర్త పలానా చోట ఒక ఆమందంట పలానా అమ్మాయితో మాట్లాడుతున్నాడంటే ఆమె ఏం చేసిందంటే రాని నమ్మిందా లేదా? ఇప్పుడు ఏమనాలమ్మా, ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడోలే, ఏ విషయం ముందు మాట్లాడుతున్నాడోలే అనుకుని సర్లే ఏదో మాట్లాడి ఉంటాడులే అనుకోవాలి. కానీ ఏమంటాం మనం? ఏమంటుంది? రాని ఏం చేస్తాను, సంగతి ఏంటో తేలుతా అంటారు. ఏ సంగతి? పురుషుడి సంగతి తేలుతారంట. ఎవరు? ఇప్పుడు ఎవరు తేలుతున్నారు? స్త్రీయే పురుషుడి సంగతి తేలుతుంది, పురుషుడు స్త్రీ సంగతి తేల్పలా. అవసరం అది ఇంట్లో పడేసి బాధను కూడా బాగుతున్నారు ఇప్పుడు స్త్రీలు. ఏంటంటే అంత పౌరం ఏంటంటే వాళ్ళు పుట్టొచ్చి ఏం చేస్తారు తెలుసా? మా ఊర్లో ఒక ఆమె పేరు చెప్పలే కానీ లైవ్లోకి వెళ్తుంది. మా ఊర్లో ఒక ఆమె పెద్ద వయసు వాళ్ళు చచ్చిపోయారులేండి. ఆమె ఏం చేసేదంటే ఆయన ఏదో బయట పని ఏదో చేసి వచ్చేవాడు. అయ్యా రా ఇంటికి వెళ్దాం రా అనేది, ఇంటికి వెళ్దాం రా మంచిగా ఇద్దరు కలిసి వచ్చేవాడు. ఎట్టా పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా ఎట్టా కలిసి వస్తారో చక్కగా అట్ట కలిసి వచ్చేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే పద ఇంటికి వెళ్దాం అనేది. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మొదలేసేది ఏంటిది? కొడతం మొదలేసేది. ఆమె కొడతం మొదలేస్తే ఇడు ఏమన్నాడు తెలుసా? సావు సావు అంటున్నాడు. ఎవరిని అంటే ఆ దెబ్బలు తట్టుకోలేక బయట వాళ్ళు వింటే ఏమే ఆయనకు అరుక్కున్నారనుకో, మరి ఇంక కొరతంలా అనుకుంటారు. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? సావు సావు అంటున్నాడు. సావు సావు అని చెప్పి తర్వాత కాసేపుడికి ఆమె కొరతం అయిపోయిన తర్వాత కాసేపుడికి ఏం చేశాడు? కాసేపుడికి తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. ఇంకెప్పుడైనా ఈ పని చేసావంటే నీ పని చూస్తానని బయటికి వెళ్ళాడు. ఏం పడ్డాయి అంటే దెబ్బలో? ఎవరికి పడ్డాయి దెబ్బలో? పురుషుడికి పడ్డాయి. చూసావా? అతను బయటికి వెళ్ళేసరికి ఎవరైనా ఏమంటారు అనుకుంటారేమోనని చెప్పి
తలుపు తీసి అక్కడ బయట ఇల్లు ఉంటాయి, అన్ని ఉంటాయి కదా, బయటకు వచ్చావంటే ఇక మరలా నిన్ను కాళ్ళు ఎరగొడతానని చెప్పి ఆ మాట అనుకుంటూ వెళ్ళిపోయేవాడు. కానీ దెబ్బలు తిందల్లా ఎవరు? అందుకని ఈనాడు మోసపోయేది ఎవరయ్యా అంటే స్త్రీలే. అప్పుడు ఒక గాలమే ఒకటి వేసి సాతాను పురుషుడు స్త్రీ రాగానే స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అన్నాడు. ఇది నిజమానంగానే ఆలోచనలో పడిపోయింది. ఎవరు? ఆలోచనలో పడిపోయి ఇప్పుడు ఆమె చెప్పిన మాట అంతా ఏంది, తినొచ్చమ్మా, ఏమైంది, నువ్వు తింటే ఎట్టా ఉంటావు, అందంగా ఉంటావు, దేవత వల్లే ఉంటావు, చూడ చక్కని దానిలో ఉంటావు, సినిమాలో ఉన్న సౌందర్యలాగా ఉంటావు, ఇంకేదో ఇంకా రకరకాల హీరోయిన్లు వస్తున్నారు వాళ్ళకులాగా ఉంటావు, నువ్వు తిను ఏం కాదు బ్రహ్మాండంగా ఉంటావు అని చెప్పి అనగానే అబ్బా ఇక బాగా నందరే నేను చెప్పి నా అందాన్ని నేను చూసుకోలేకపోతున్నా. అప్పుడు వాళ్ళకేం లేవమ్మా, వస్త్రాలు లేవు, వాళ్ళకి తెలియదు నేను దిగంబరిగా ఉన్నామన్న సంగతి తెలియదు, వాళ్ళ వస్త్రాలు వేసుకోవాలని అన్న విధానం కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఏమొచ్చి ఆమె పండు ఎప్పుడైతే ఇచ్చిందో కళ్ళు, అప్పుడు వారికి ఏ కళ్ళు అయ్యి, గ్రుడ్డివా? గ్రుడ్డి కాదు, యేసు ప్రభుని చూసే కళ్ళు అయ్యి, లోకాన్ని ఇంకేటిని చూసే కళ్ళు కాదయ్యి, యేసు ప్రభుని చూసే కళ్ళు తప్ప ఇంకేటిని చూసే కళ్ళు కాదు. ఇప్పుడు ఆ మనోనేత్రాలకు ఏం కలిగినాయండి? ఇప్పుడు కళ్ళుండి గుడ్డు వచ్చింది అంటే పాపం వచ్చేసి లోపలికి. అప్పుడు చూసింది, అప్పుడు నబ్బా ఆ పండు బాగుందని చెప్పి ఆ పండును తిన్నంత వరకు తిని ఇప్పుడు ఎవరికి పెట్టాలి? ఆయనకి పెట్టబోతే ఉంది సోకు. నేను తిన్నా కదా, నువ్వు కూడా తిను, నా పాపంలో నువ్వు కూడా చెప్పండి, నా పాపంలో నువ్వు కూడా ఏం చెప్పి పొందాలి? పాలు బొమ్మలు పొందాలి. తినేసేయంటే చక్కగా తిన్నాడు ఆయన. ఇది ఎక్కడిది, ఎందుకు తెచ్చావు, ఏంటని కూడా అడిగాడా? ఈనాడు మనం కూడా అడగం. ఏమడగం? ఎక్కడి నుంచి తెచ్చావు, ఏంటి, ఎక్కడది, ఇది ఎందుకు తినమంటున్నావు అన్న విషయం అడగకోకుండా మనం కూడా ఏం చేస్తాం, కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగలేండి, తినేస్తాం. ఈలోపు ఏమొచ్చింది? పాపం వచ్చేసేసి. ప్రియులారా, నేనేం చెబుతున్నా అంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన కట్టడలను, విధులను, ఆజ్ఞలను గైకొనాలి. మొట్టమొదటలా ఆయన ప్రేమించిన వారు ఆయన మార్గంలో నడుచుకోవాలి. రెండోది, ఆయన ప్రేమించిన వారు ఆయన విధుల చొప్పున, కట్టడల చొప్పున, ఆజ్ఞల చొప్పున గైకొనే వారికి ఉండాలి. మూడోది చూస్తే అక్కడే రాయబడిందండి ఒక మాట. ఏమని రాయబడుతూ వచ్చిందంటే 13వ వచనం చదవండి. 11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ, మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని ఎడల. చాలండి, ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చింది? మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను ఏం చేయాలమ్మా? సేవింపాలని. ఏం చేయాలమ్మా? సేవింపాలి. సేవించాలంటే దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని కొనియాడాలి, కీర్తించాలి. అందుకని యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే. అక్కడ ఆ మాట యెహోషువ గ్రంథం 24:15 ఉంది, తీయొద్దులు కానీ 24:15లో నేను నా ఇంటి వారు యెహోవానే. నువ్వు నీ కుటుంబం ద్వారా ఏం చేయాలమ్మా? నీ దేవుడని యెహోవాని ప్రేమించి ఆయన ఏం చేయాలి? సేవించాలంట. ఏం చేయాలమ్మా? సేవించాలి, ఆరాధించాలి. ప్రేమించిన వారు ఏం చేస్తారు? ఆరాధిస్తారు, ప్రార్థన చేస్తారు, ఆయన సేవించేవారు ఉంటారు. నీవు నీ ఇంటి వారితో కూడా కలిపి ఆయన ఏం చేయాలంటే సేవించేవారు ఉండాలి. ఇప్పుడు ఏం చెప్పానండి? 3 విషయాలు. ఒకటి, ఆయన మార్గములో నడుచుకోవాలి. 2, ఆయన విధులను, ఆజ్ఞను గైకొనే వారికి ఉండాలి. 3వది, ఆయనను
సేవించే వారికి ఉండాలి. 4వది చూస్తే రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం. అమ్మా, యోహాను సువార్తనా? సరే, చదువు. యోహాను సువార్త 14:23 చదువు. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము. ఇక్కడ 4వ మాట ఏం కనపడుతుంది అంటే, ఆయన మాట ఏం చేయాలమ్మా? ఆయన ప్రేమించిన వారు ఆయన మాట ఏం చేయాలమ్మా? గైకొనాలి, వినాలి, మాట వినాలి. అమ్మ, ప్రేమించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట వింటే కనుక దేవుడు కూడా ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు. అంతేకాకుండా ఆయన నీ వద్దకు వచ్చి ఏం చేస్తాడు? నివాసం చేస్తాడు. ఇప్పుడు నివాసం, ఇప్పుడు ఏమొచ్చిందంటే ప్రేమించే విషయాలు 4 వచ్చినాయి. ఈ 4గిట్లో నువ్వు ఉంటే గనక నీ యొద్దకు వచ్చి ఆయన నివాసము చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చి ఆయన నీ దగ్గర ఉండి, నీ ఇంటికాడు ఉండి ఆయన నివాసము చేస్తే కనుక ఇప్పుడు నీవు అన్ని పరిస్థితుల నుండి ఏమవుతావు? తప్పించబడతావు. అది. 2వది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. వీళ్ళారా, ఈ 4 విషయాలు చాలా ఉన్నాయి కనుక ఈ 4 విషయాల్లో నువ్వు గనక ఆయన ప్రేమిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటూ ఆయన ప్రేమిస్తూ ఆయన విధులను ఆ కట్టలను గైకొంటూ ఆయన ప్రేమిస్తూ ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు, ఆయన ప్రేమిస్తూ ఆయన మాట విన్నప్పుడు దేవుడు నీ యొద్ద ఏం చేస్తాడమ్మా? నివాసం చేస్తాడు. ఇప్పుడు దేవుడు మన ఇంటికాడ ఉండాలా లేదా? ఉండాలా వద్దా? ఉండాలా? చెప్పండి అందరూ. మా ఇంటికాడ వద్దు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. మా ఇంటికాడ వద్దు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. అందరి ఇంట్లో కావాలా దేవుడు? పాపారావు గారు లేదు, పక్కన లేదు. మా ఇంట్లో దేవుడు ఉండాలని అనుకుంటున్నారు, మంచిదే. ఉండాడా? 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 హృదయపూర్వకంగా చెప్పండి. ఉన్నాడా? ఉంటే సీరియల్ ఎందుకు చూస్తాక? ఉంటే సినిమాలు ఎందుకు చూస్తాక? ఉంటే ఆటపాటలు ఎందుకు అక్క? దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు అంటానికి గుర్తు నువ్వు ఆయనకి లాగా ఉండాలి. చెప్పాడుగా ముందే, ఆయనను ప్రేమించిన వారు ఆయనకు లాగా ఉండాలి. తండ్రి కుమారుని ప్రేమించాడు, కుమారుడు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం ఎవరికి లాగా ఉండాలి? కుమారుడల్లా తండ్రి లాగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి లాగా ఉన్నాడు. ఇప్పుడు కుమారుడులాగా ఎవరు ఉండాలి? చెప్పాలి. కుమారుడులాగా ఎవరు ఉండాలి? నేను మాట్లాడలేదు. ఎవరక్క? ఝాన్సీ అక్క, ఎవరు ఉండాలి? మనం ఉండాలి. అంతేనా? ఉంటున్నావా? నిజంగా దేవుడు నీలో నీ ఇంట్లో ఉంటే, నిజంగా నీ ఇంట్లో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ ఇంట్లో ఉంటే నీ హృదయం ఉన్నట్టే. నీ ఇంట్లో ఉండాలని నా ఇంట్లో వద్దని చేయకూడదు. అట్లా నీ ఇంట్లో ఉండాలని దేవుడు ఆశపడుతున్నావు, మంచిదే కాదంట్లా. నువ్వు ప్రేమించినప్పుడు ఆ ప్రేమ ఒక్కటే ఉంటుంది కాదు, ఆ ప్రేమలో 4 విషయాలు ఉండాలి. ఆ 4 విషయాలు నీలో ఉంటేనే ఆయన నీ యొద్ద నివాసం చేస్తాడు. లేకపోతే
ఆయన చేయడు. ఇంకెవరు చేస్తారు నివాసం? ఒకటి ఇస్తే ఒకరు చేస్తారంట నివాసం. ఎవరండి? ఒకరు ఇచ్చారనుకో ఒకరు చేస్తారు. దేవుడు ఇడిచి పెడితే సాతాన్ని నివాసం చేసింది. లేకపోతే సాతాన్ని సాతాన్ని కనుక దేవుడు ఇంట్లోకి వస్తే సాతాన్ని ఏం చేసింది? బయటికి వెళ్ళింది. ఇప్పుడు దేన్ని బయటకు పంపిస్తున్నా? యేసు ప్రభువారిని బయటకు పంపిస్తున్నావా? సాతాన్ని బయటకు పంపిస్తున్నావా? దేన్ని బయటకు పంపిస్తున్నావు? నీ ఇంట్లో ఉండి నీతో నివాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. మంచిదే. నాతో మా ఇంట్లో ఉండాలని యేసు ప్రభువారు ఉండాలని కోరుకుంటున్నావు. మంచిదే. కానీ యేసు ప్రభు ఉన్నాడా లేడా అనేది నువ్వు గ్రహించుకోవాలి. ఉన్నాడా లేదా అనేది. ఉంటే గనక సాతాన్ని బయటకు పంపించు. యేసు ప్రభు నాకు వద్దంటే సాతాన్ని అట్టిపెట్టు. సాతాన్ని అట్టిపెట్టుకుంటే ఈ దినాల్లో చాలా మంది దాదాపు 90% సాతాన్ని ఎత్తి పెట్టుకున్నారు. దేవుడిని ఏం చేస్తున్నారు? 10% దేవుడికి ప్రాధాన్యత. ఇటు వరకల్లా 90% అల్లా దేవుడు, 10% సాతాను. ఇప్పుడల్లా 90% సాతాను, 10% దేవుడు. ఇప్పుడు ఈ కాలం ఎవరిలోనైనా పెద్ద సీనియారిటీ కలిగిన వారైనా సరే, జూనియర్లోనైనా సరే, ఏంటంటే 90% సాతానికే ప్రాధాన్యత ఇస్తున్నాం, 10% దేవునికి ఇస్తున్నాం ప్రాధాన్యత. సీనియర్ మోస్టులు దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత ఆశీర్వదించక మునుపు ప్రభువా అని చెప్పి పాదాల దగ్గర పట్టుకుని ఏడ్చి కన్నీరు కార్చి అన్ని చేస్తే ఆశీర్వదించిన తర్వాత ఏమైందమ్మా? ఏమవుతుంది? ఒక అక్క దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఏం చేస్తుంది? ఆ అక్క అంటే బాగా ఏం చేస్తుంది? సెలలో ఫోటోలు తీయటం, లిప్టిక్ వేయటం, ఇవన్నీ చేస్తా ఉంది ఒక అక్క. అనేక మంది పిల్లలు ఈనాడు మన జీవితం ఏంటా? ఒకప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు ఒక స్థాయిలోకి వచ్చి దేవుడు ఆశీర్వదించాడు, కానీ నేను దేవునికి కృతజ్ఞుడై ఉండాలని ఆశ ఉందా అంటే లేదు. అందుకనే అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించాను. 4 విషయాల్లో ప్రేమ గురించి చూసాం. ఆ ప్రేమలో ఆ ప్రేమించిన వారు ఎలా నడుచుకోవాలో చూసాం. ఇప్పుడు నడుచుకున్న వారు ఏమవ్వాలి? నడుచుకున్నవారు ఏదైనా ప్రమాదం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా ఏమవ్వాలి? తప్పించబడాలి. అంతేనా? తప్పించబడాలి. ఇప్పుడు తప్పించబడటం ఎవరిని? దేవుడు 4 గంటల విధానంలో ప్రేమించిన వారిని, 4 గంటల ప్రేమించి ఆ రీతిగా నడుచుకున్న వారిని ఏ రీతిగా దేవుడు తప్పించాడో ఒక 3 విషయాలు మనం చూద్దాం. ఏంటి ఆ 3 విషయాలు? రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. వాళ్ళు ఏమన్నారు చూడండి. అమ్మా, ఇప్పుడు దేవుడు ఎవరిని తప్పించాడు? ఎక్కడి నుండి తప్పించాడు? అగ్నిగుండంలో అట్లా ఇసురుబొట్టు పడైతే ఇసురుబొట్టు పడేసిన తర్వాత ముగ్గురు ఇసిరేసారు. ఎవరికి ఎంతమంది కనబడ్డారు? నేను చెప్పే కదా, నీతో నివాసం చేస్తానన్నాడు కదా, అంతేనా? నీతో నివాసం చేస్తానన్నాడు కదా. ఇప్పుడు నివాసం ఎక్కడ చేశాడు దేవుడు? అగ్ని వాళ్ళకి అంటలేదంట. ఏమంటలేదండి?
అగ్ని వాసన కూడా తెలియదంట. తెలుసా? వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ బట్టలు వాసన చూశారంట. ఇప్పుడు బట్టలు శరీరం లెక్కైతే ముందు ఏం కాలుతాయండి? ఎంట్రుకలు కాలిపోతాయి. ఎంట్రుకలు అట్లాగే ఉండి బట్టలు వేసినప్పుడు బట్టలు ఎట్లా ఉండి అట్లాగే ఉండి వాళ్ళ శరీరాలు కూడా అట్లాగే ఉంటాయి. వారితో పాటు ఎవరున్నారు? వారితో పాటు అగ్నిగుండాలు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ లోకంలో ఎక్కడ ఉన్నా అగ్ని మధ్య నడిచిన, నదుల మధ్యకెళ్ళినా, అగ్ని మధ్య నడిచిన, నదుల మధ్యకెళ్ళిన, జ్వాలలు నిన్ను కాల్చవు, నదుల నీపై పారవు. జ్వాలలు నీపై కాల్చవు, నదుల నీపై పారవు అని నా యేసు రాజా హల్లెలూయా తేజ. అని నా యేసు రాజా హల్లెలూయా తేజ. దేవాని వాగ్దానములు అవునన్నట్టే ఉన్నవి. ప్రియులారా, దేవాని వాగ్దానాలు ఎలాగున్నాయండి? అవునన్నట్టే ఉన్నాయి. నదుల మధ్యకెళ్ళు, జ్వాలల మధ్యకెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఆయన ప్రేమించి ఆయన విధుల చొప్పున, ఆయన కట్టడల చొప్పున, ఆయన మార్గంలో ఆయన సేవిస్తూ, ఆయన మాటింటూ నడుచుకున్నా నిన్ను నీ పక్కన ఎవరుంటారు తెలుసా? ఎవరుంటారమ్మా? దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో పక్కన ఎవరున్నారు? దేవుడు. అందుకని దేవుడు మమ్మల్ని ఇక్కడ ఏమన్నారండి? 17వ వచనంలో ఏమన్నారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏడిమల అగ్నిగుండంలో మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అది ఎలాంటి వాడండి? సమర్థుడు. ఏ దేవుడు అమ్మా, ఏ దేవుడు నిన్ను తప్పిస్తాడని ఆ 4 విషయాలు చెప్పబడిన 4 ఉన్నాయి శిష్య. ఆ 4టి నువ్వు అనుసరించి ఆయన ప్రేమిస్తూ వాటిని ఎట్లా నడుచుకోవాలో, ఏ రీతిగా విధులను కైకొనాలో, ఏ రీతిగా సేవించాలో, ఏ రీతిగా వాటిని అనుసరించి నడుచుకో. అప్పుడు వీళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు అట్లా నడుచుకున్నారు కనుక ఏమయ్యారండి? అగ్నిగుండంలో నుండి తప్పించు. రెండోది టైం అయిపోతుంది కనుక రెండోది చూస్తే ఇక్కడ అధ్యాయం అక్కడి నుంచి మీరు అంతా చదువుకోండి. అక్కడి నుంచి 17 వచ్చిన కాడ నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మరి ఎప్పుడైనా చదువుకోండి. అక్కడి నుంచి ఆ తర్వాత జరుగుతూ వచ్చిన విధానం ఏంటో, అగ్నిగుండంలో వేసిన వారు కానీ వాళ్ళు ఏమయ్యారో, అగ్నిగుండంలో వేయబడిన వారు ఎలాగున్నారో మనకు అక్కడ తెలియపరచబడింది. అగ్నిగుండంలో వేసిన వారు అలా ఏమయ్యారు? చనిపోయారు, కాలిపోయారు. వీళ్ళు కాలిపోలా. ఎవరున్నారు వీళ్ళ పక్షం అంటే? వీళ్ళు తప్పించడానికి, రక్షించడానికి దేవుడు వారితో నివాసము చేస్తున్నారు. రెండోదిగా చూస్తే రండి, ఆదికాండము. మన తెలిసిన భాగం ఇది. ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనము. 7:7 చదవండి అమ్మా. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములు తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. అమ్మా, ఇక్కడ ప్రతి మాట విషయంలో తప్పించుకొనుటకై ఎక్కడ ప్రవేశించారండి? ఓడలోనికి ప్రవేశించారంట. అప్పుడు నోవాహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నటకై ఆ ఓడలో ప్రవేశించి ఓడలో ఏం చేశారమ్మ? వీళ్ళు ప్రవేశించారంట. ఏం తప్పించుకోవడానికి? జలప్రలయం వస్తుంది, ముంచుకొస్తుంది. కొట్టుకుపోయే రోజులు వచ్చినాయి. వర్షం రావచ్చు, వరదలు రావచ్చు. పట్టణాలు కొట్టుకుపోతున్నాయి.
పట్టణాల్లో ఎన్నో దేవుడు హెచ్చరిక ఇస్తున్నాడు. నేను రాబోతున్నాను జేమ్స్ అన్న, నేను రాబోతున్నాను అని చెప్పి దేవుడు హెచ్చరికిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ఏం చేశారు ఆ దినాల్లో? హెచ్చరికిస్తే ఎంతో మంది ఉన్నారంట జనులు, ఎవరు కూడా లెక్క చేయలే. ఈనాడు కూడా హెచ్చరికిస్తున్నాడు దేవుడు. హెచ్చరికిస్తుంటే నోవాహు నువ్వు కూడా నీకు కూడా హెచ్చరికిస్తున్నా, ఇదిగో మరి వాళ్ళతో పాటు నువ్వు కూడా నశించిపోవాలంటే నా మాట వినొద్దు, లేని పక్షంలో నా మాటని ఇదిగో ఈ రీతిగా చేయంటే నోవా ఏం చేసిందమ్మా? అట్లు దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసిన తర్వాత అప్పుడు దేవుడు అమ్మన్నాడు తెలుసా, నోవాహు నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ఓడలోనికి వెళ్ళండి. అంతేనా? ఓడలోనికి వెళ్ళమంటే వెళ్ళారా, ఆగారా? ఆ ఓడలో నేనుండా. ఎవరున్నాను? అక్కడ ఓడలో భద్రత ఉంది, ఆ ఓడలో క్షేమం ఉంది, ఆ ఓడలో నెమ్మది ఉంది, ఆ ఓడలో ఏ ప్రమాదం లేదు, ఏ రోగము లేదు. ఆ ఓడలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? ఏం చేశాడు? తలిపేయకుండా ప్రళయం వచ్చిందా? దేవుడు తలుపేసాడా, నోవాహు తలుపేసాడా? ఎవరు వేసారు? నోవాహు ఇలా తలుపు. నోవాహు తలుపెట్టి ఈ అరుస్తున్న జనానికి తలుపు తీయాలని వచ్చిందని దేవుడు ఏం చేశాడు? తలుపేసి తాళం వేసేసాడు. ఏం వేసాడమ్మా? తాళం వేసాడు. తాళం చేయ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? కేకేస్తుంటే నోవాహుని కేకేస్తున్నారు, అయ్యా వచ్చేసింది వరద. అందరూ కొంతమంది ఈత వచ్చేవాళ్ళు అంటారు, కొంతమంది ఈత రాని వాళ్ళు అప్పుడప్పుడు మునిగి చచ్చిపోయారు. ఈత వచ్చిన వాళ్ళు పడవ చుట్టూ తిరుగుతున్నారు. ఏమని? ఆ కిటికీలు కాడికి వెళ్ళి ఈ కిటికీ కాడికి ఆ కిటికీ కాడికి వెళ్ళి అయ్యా 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 నోవాహు గారు. ఏ నోవాహు గారు లేదు. తలుపు కాడికి వెళ్ళారు, నోవాహు గారు అన్నాడు. ఈ పక్క కిటికీల కాడికి ద్వారం దగ్గరికి వచ్చి కేకలేస్తుంటే అరుస్తున్నారు, ఏడుస్తున్నారు, కేకలేస్తున్నారు. అయ్యా మేము చచ్చిపోతాం అంటే ఏ సమాధానము? ప్రియా సహోదరుడా, ఆ రక్షణ ఓడలో, నెమ్మదిచ్చే ఓడలో, నిన్ను బ్రతికించే ఓడలో, నిన్ను క్షేమంగా దరికి చేర్చే ఓడలో ఎవరుండాలి? నీవు ఒక్కదానివా? నీ భార్య, నీ పిల్లలు. అమ్మా నేను ఎందుకో చెప్పినా మీరు వినరు కానీ ఇది జరిగేది నిజమే, జరిగేది ఖచ్చితంగా. ఇది ఈ బైబిల్లో రాసింది ఏదో ఎవరో రాసి పంపించింది కాదు, స్వయంగా దేవుడు రాసి భక్తుల చేత ముద్రించబడిన గ్రంథం ఇది. నీవు, నీ ఇంటి వారు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుమారులు, నీ కుమార్తెలు ఎక్కడ? నోవాహు నీ కుమారులు ఉన్నారా? అయ్యా ఉన్నారయ్యా దగ్గర. నీ భార్య దగ్గర ఉందా? ఉందయ్యా. నీ కుమారులు, కోడలు ఉన్నారా దగ్గర? ఉన్నారయ్యా. అయితే వెళ్ళండి. ఎక్కడికి? ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు. ఇప్పుడే వస్తుంది అనుకో, సముద్రం దగ్గర ఎక్కడో ఎంత దూరమో లేదు ఇక్కడ. ఆ సముద్రం పొంగుకుంటూ వస్తుంది. ఒకవేళ మరణిస్తే ఒక ఆమందంట, ఏ ఇల్లు అండి? ఈ ఇల్లు కాకపోతే ఏ ఇల్లు? ఆ ఇల్లు అన్నంట. ఏ ఇల్లు? పరలోకపు ఇల్లు. ఇప్పుడు ఏ ఇల్లు కావాలి నీకు? పరలోక ఈ ఇంట్లో కొంతకాలమే ఉండేది, కొంతకాలమే జీవించేది, మరణానికి మర్యాద లేదు, కొంతకాలమే ఉంటాం, తర్వాత చచ్చిపో ఆ ఇంటికి వెళ్తాం. మన తండ్రి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్తాం. మరి ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఓడలోనికి ఎరుషలేమనే ఓడలోనికి నీవు, నీ పిల్లలు, నీ కోడళ్ళు, అందరూ, నీ కుమార్తెలు అందరు రావాలి. అంతేనా కాదా? మీరు
మీకే అయ్యా మాకే సరైన భక్తి లేకపోతే మేము వచ్చి మందిరంలో వచ్చి నిద్రపోతుంటే వాళ్ళే వస్తారయ్యా. మేమే భక్తి, మా భక్తే సరి లేకపోతే ఏమొస్తారు వాళ్ళు? మా భక్తి ఆదివారం వచ్చి ఆదివారానికి ముఖ్యతంగా మా భక్తి ఏమొస్తారు వాళ్ళు? మేము ఒక్కలమే సార్లు అయ్యా అంటాం మనం కదా. అది కాదు ప్రియా సోదరుడా, నీ కుమారులు ఇక్కడ ఓడలో ప్రవేశించిన వారు మొత్తం 8 మంది సురక్షితంగా ఏం చేశారమ్మా దేవుడు? దారికి చేర్చి. దానికంటే ఓడొచ్చింది, ఓడలోకి వెళ్ళారు, జలప్రళయం వచ్చింది, ఆ తర్వాత తగ్గిపోయిందాకా ఎక్కడున్నారు? ఓడలోనే ఉంది. ప్రమాదము తొలగిపోయేంత వరకు, పరిస్థితులు అనానుకూలమైన పరిస్థితులు తొలగిపోయేంత వరకు ఎక్కడున్నారు? ఓడలనే ఉన్నారు. ఒకటి అగ్నిగుండమును తప్పించబడ్డారు, రెండోది జలప్రళయం నుండి తప్పించబడ్డారు, మూడవది చూస్తే రండి ఆదికాండము. ఇక్కడ అగ్ని గంధకాలు ఉన్నాయంట, అగ్ని గంధకాలను తప్పించబడ్డారు. ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం చదవండి త్వరగా. ఆదికాండము 19:29 మా తీలేదా? ఆదికాండము 19:29 అండి. దేవుడు 5 మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించిపోకుండా అతన్ని తప్పించెను. ప్రియులారా, ఇక్కడ నాశనం అనే స్థలములో నాశనం అంటే ఏమి అక్కడ మిగలదు, ఏం మిగిలిందా? సొదొమ పట్టణం ఏమన్నా మిగిలిందా? ఏమి కూడా అక్కడ మిగల్లా. ఒక మనుషుడు మిగల్లా, ఒక ఇల్లు మిగల్లా, ఏది కూడా మిగల్లా. అక్కడ ఏమైందండి? నాశనం అయిపోయింది. ఈ నాశనంలో నుండి అంట ఎవరు తప్పించబడ్డారు? లోతు కుటుంబం తప్పించబడింది. ప్రియులారా, నేను ఏం చెబుతున్నా అంటే నాశనములో నుండి నువ్వు తప్పించబడాలి. నాశనం అనేది నీ మీదకు రాకోకుండా దేవుడు నిన్ను తప్పించాలంటే 3 విషయాలు. ఒకటి, అగ్నిగుండమును తప్పించబడాలన్నా, రెండోది జలప్రళయమును తప్పించబడాలన్నా, మూడోది నాశనమును తప్పించబడాలన్నా నువ్వేం చేయాలమ్మా? ఏం చేయాలి? నీ దేవుడని యెహోవాను ప్రేమించి, నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి. ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయన విధించిన విధులను కైకొనాలి, తిరిగి ఆయన సేవించాలి, ఆయన మాట వినాలి. అప్పుడు వీళ్ళందరూ కూడా అలా విన్న వాళ్ళే. లోతు నీతిమంతుడని రాయబడిందా లేదా? రాయబడిందా? పేతురు రాసిన పత్రికలో, తర్వాత చదువుకున్న టైం లేదు కనుక పేతురు రాసిన పత్రికలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే లోతు ఎలాంటి వాడని? నీతిమంతుడు. ప్రియులారా, అందుకని నువ్వు నేను కూడా ఒక్కటే ప్రార్థన చేయాలి. ప్రభా ఈ యొక్క నాశనకరమైనది, ప్రభా ఈ జలప్రళయం కలిగినది, ప్రభా ఈ యొక్క అంతేకాకుండా మరి ఈ అగ్నిగుండం లాంటిది నుండి నన్ను తప్పించంటే దేవుడు ఏం చేస్తాడు? తప్పించడు. ఆ ప్రేమ నీలో ఉంటేనే అప్పుడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతను తప్పించాను. 83వ కీర్తన 6వ వచనం 13వ వచనం చదవండి. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారంటే మనం ఏమనాలి? 86వ కీర్తన 13వ వచనం, 86:13. ప్రభువా నా దేవా, నాయన నీకు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధములో నుండి నా ప్రాణమును
వీళ్ళంతా దేవునికి ఏం చేస్తున్నారంటే నోవాహు కుటుంబం కానీ తిరిగి లోతు కుటుంబం కానీ లేకపోతే షడ్రకు మేషకు అబేద్నెగో కానీ మరి ఏం ప్రార్థన చేస్తాం? దేవా, ప్రభువా, నా దేవా, నా ఎడల నీకు చూపిన కృప అత్యధికమైనది, పాతాళ అగాధములో నుండి నా ప్రాణమును అయ్యా, నా ప్రాణం వాడి ప్రాణం తప్పించేవయ్యా, నా ప్రాణం కూడా తప్పించు అని దేవుణ్ణి ప్రేమించి 4 గంటల ఎదాలో నువ్వు నడుచుకుని అప్పుడు దేవుడిని అడిగితే దేవుడు వాళ్ళకు వచ్చిన పరిస్థితులను బట్టి వాళ్ళని తప్పించాడు. నీకు ఏ పరిస్థితి వచ్చినా దేవుడు నిన్ను తప్పిస్తాడు. మోకరించు.